సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో అగ్నికీలలకు ఆహుతి అయిన క్యూనెట్ బాధితులందరికీ రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ఆమ్ ఆద్మీ పార్టీ కోర్ కమిటీ సభ్యులు దిద్ది రాంబాబు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద క్యూనెట్ బాధితుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ కోర్ కమిటీ సభ్యులు దిద్ది రాంబాబు మాట్లాడుతూ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నికీలల్లో ఆహుతైన 6 కుటుంబాలని ప్రభుత్వం నష్టపరిహారంతో పాటు ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు. కానీ కంపెనీ యాజమాన్యం కుటుంబాలని కలవకుండా ప్రభుత్వం పెట్టుబడిదారులకే మొగ్గు చూపిస్తుందని మండిపడ్డారు. బాధిత కుటుంబీకులకి ఎలాంటి న్యాయం జరగడం లేదని దిద్ది రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఇక్కడ క్యూనెట్ బాధితుల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ధర్నా కార్యక్రమం చేపట్టాం. దీంట్లో ప్రధానంగా 3 డిమాండ్లు ఉన్నాయి. ఒకటి, ఎవరైతే 6 చనిపోయారో స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నికీలలో చనిపోయారో వాళ్ళందరికీ కూడా 50 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు ఉద్యోగం కూడా కల్పించాలని, తర్వాత క్యూనెట్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వారి కట్టిన డబ్బులతో పాటు నష్టపరిహారం ఇవ్వాలని, 3వ డిమాండ్ క్యూనెట్ కంపెనీ లాంటి కంపెనీలని మొత్తం మూత వేసేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎందుకు అడుగుతున్నాం అంటే కనుక ప్రభుత్వం తప్పిదాల వల్లనే, ప్రభుత్వం కనుక ఇంటికొక ఉద్యోగం ఇచ్చుంటే వీళ్ళందరూ ఇటువంటి కంపెనీల బారిన పడరు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వమే వీళ్ళందరినీ మానవతా దృక్పథంతో ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నేను మళ్ళీ ఇస్తాను.